వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను వెంకట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పాషా మైలారంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ఇంకా దొరకని పలువురు కార్మికుల ఆచూకీ. ఏపీ, తెలంగాణ హైకోర్టులకు జడ్జిల నియామకం. జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన. జలజీవన్ మిషన్ పథకం పనులకు శంకుస్థాపన చేయనున్న పవన్. కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర. జమ్మూ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరిన రెండో బ్యాచ్. నేడు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో వర్షాలు. నేడు గాంధీ భవన్లో పీఏసీ సమావేశం. పీఏసీ భేటీలో పాల్గొననున్న ఖర్గే, కేసీ వేణుగోపాల్. నేడు కుప్పం నుంచి అమరావతికి సీఎం చంద్రబాబు. 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించిన చంద్రబాబు. నేడు మద్యం కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ. చాణక్య బెయిల్పై తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు. నేడు తెలంగాణకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న రాజ్నాథ్. వైసీపీ నేతలు రాష్ట్రానికి పెను సవాల్గా మారారు. రాజకీయాల్లో చీడపురుగుల్లా తయారయ్యారన్న సీఎం చంద్రబాబు. ఖమ్మం వరంగల్ హైవేపై ఘోర ప్రమాదం. 3 మృతి, పలువురికి గాయాలు. కేసీఆర్కు అస్వస్థత. ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు. కొనసాగుతున్న ప్రధాని మోడీ పర్యటన. ట్రినిడాడ్ టొబాగోలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ. తిరుమల ఘాట్ రోడ్లో ఏనుగుల కలకలం. 7వ ఘాట్ రోడ్లో కనిపించిన ఏనుగుల గుంపు. కాంగ్రెస్ బీఆర్ఎస్లో కోవట్టుల కలకలం. రాజకీయ పార్టీల్లో అలజడి. సిగాచి ఘటనలో 38 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 31 మంది మృతదేహాలను గుర్తించామన్న అధికారులు. నర్సీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం. మార్కెట్ యార్డులోని పసుపు గోడౌన్లో చెలరేగిన మంటలు. అంతరిక్షం నుంచి భూమిని చూడడం అద్భుతం. ఐఎస్ఎస్ నుంచి ముచ్చటించిన శుభాంశు. ఒక్కొక్కరి అంతు తేలుస్తా. దర్యాప్తు అధికారులకు చెవిరెడ్డి బెదిరింపులు. బీజేపీతో కాంగ్రెస్ చేయి కలిపింది. కాంగ్రెస్తో మాకు పొత్తు లేదన్న అరవింద్ కేజ్రీవాల్. కేంద్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదు. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు.
నేడు రేపు ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన, పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించాలని నిరసనలు. హైదరాబాద్ను వణికిస్తున్న డెంగ్యూ, రోజురోజుకు పెరుగుతున్న డెంగ్యూ కేసులు. షికాగోలోని రెస్టారెంట్లో కాల్పుల్లో నలుగురికి మృతి, పలువురు గాయాలు. ట్రంప్కు భారీ రాజకీయ విజయం, కాంగ్రెస్లో కీలక బిగ్ బిల్లుకు ఆమోదం.